నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ నర్సరీస్. స్ట్రక్చర్ ఆఫ్ నర్సరీస్ అంటే ఇందులో మనకి 3 వెరైటీస్ ఆఫ్ నర్సరీస్ ఉంటాయి. ఫస్ట్ స్టోర్ హౌస్, సెకండ్ పాటింగ్ అండ్ ప్యాకింగ్, షెడ్స్ అండ్ నర్సరీ బెడ్స్. ఈ 3 వెరైటీస్ కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ నర్సరీస్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే స్టోర్ ఆఫ్ హౌస్ అంటే ఏంటి, భాండాగారాలు అంటారు. అంటే నర్సరీ అనేది ల్యాండ్స్కేప్లో మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట. సో ఇందులో మనకి ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి అనేది, భాండాగారం అంటే పెద్ద ఒక రూమ్ లాంటి మెటీరియల్. సో దీంట్లో లోపల మనకి ప్లాంట్స్ అనేది స్టోర్ చేయడానికి ఎక్కువ అనువుగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఎలాంటివి ఉంటాయంటే, large nurseries need contains and structures like store houses and potting sheets and nursery beds, mist chambers and propagation frames, greenhouse effects. స్టోర్ హౌస్ అంటే ఏంటి, స్టోర్ హౌస్ అంటే అబ్సల్యూట్లీ నెసరీ ఆఫ్ స్టోరింగ్ ఇంప్లిమెంట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ స్ప్రేయర్స్ అండ్ నర్సరీ స్టాక్స్ సచ్ యాజ్ ఏ సీడ్స్, బల్బ్స్ అండ్ క్రోమ్స్, ట్యూబర్స్ etc. For large gardenings are stored house properly and bricks and mortar which are RCC or CA sheets proofing having 2 components. అంటే ఏంటి, మనకి ఈ స్టోర్ హౌస్ అనేది మనకి ఇటుకలతో తయారు చేసే ఒక భవనం అనమాట. సో దీనిలో మనకి అలమర లాంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. దీన్ని పైకప్పు అనేది అంటే ఏంటి, రూఫ్ అనేది మనకి అబ్సిస్టా అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది ఏంటంటే కొంచెం గట్టిగా ఉండే నేచర్ని కలిగి ఉంటుంది. సో అందువల్ల మనకి ఈ మెటీరియల్ లోపల మనం ప్లాంట్స్ కనుక గ్రో చేసినట్లయితే మనకి అవి స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. నర్సరీలో మొక్కల్ని స్టోర్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన రూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి టెంపరేచర్ లెవెల్స్కి అనువుగా ఉండే మొక్కల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మెయిన్గా మనకి ఉండేవి ఏంటంటే కంద దుంపలు, లసనాలు, క్రోమ్స్ అండ్ ట్యూబర్స్, బల్బ్స్ ఇలాంటి మెటీరియల్స్ని మనం ఈ రూముల్లో మనం ఎక్కువగా గ్రో చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదన్నీ కూడా మనకి స్టోర్ హౌస్లో వచ్చే మెటీరియల్స్. సో ఇలాంటి వాటిని వెజిటేబుల్కి సంబంధించిన ప్లాంట్స్ గ్రో చేయడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాటింగ్ అండ్ ప్యాకింగ్. పాటింగ్ అండ్ ప్యాకింగ్ అంటే ఏంటంటే, మొక్కలు అంటే ఏంటి, గ్రో అయిన మొక్కల్ని మనం చిన్న చిన్న పాట్స్లోకి చేంజ్ చేసి దాని నుంచి మనకి మొక్క అనేది ఎక్కువగా గ్రో అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. పాటింగ్ అంటే ఏంటంటే, ఎలాజ్ విత్ ద స్టోర్ హౌస్ వన్ ఆఫ్ ద సైడ్ CL sheet or offset sheets shed with the raw brick and mortar floor is constructed of the purpose of packing of nursery among stocks and potting during rainy సీజన్ అండ్ హాట్ వెదర్. అంటే ఏంటి, పాటింగ్స్ అని ప్యాకింగ్ అనేది మనకి ఓవరాల్గా రైనింగ్ సీజన్లో ప్లస్ హాట్ వెదర్లో అంటే వేడి వాతావరణం ఉన్నప్పుడు, వర్షాకాలంలో కూడా మనకి ఈ ప్యాకింగ్ విధానం అనేది బయట చేయడం అనేది ఇంపాసిబుల్. సో దానికోసం మనకి ప్రత్యేకమైన రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లోపల మనం ఈ పాటింగ్ అంటే ప్యాకింగ్ కూడా చేస్తారని. పాటింగ్ అంటే నారుమడిల్లోని మొక్కలు అంటే చిన్న సైజు క్రాప్స్ మొక్కల్ని మనం కుండీల్లోకి చేంజ్ చేస్తే కనుక దాన్ని పాటింగ్ అని అంటారు. ప్యాకింగ్ అంటే ఏంటంటే, ఇలా ప్యాక్ చేసిన పాట్స్ని మనం వేరే ట్రాన్స్పోర్ట్ చేసుకుని వేరే ప్రాంతాలకు కూడా పంపించుకునే అవకాశం ఉంటుంది. సో వీటిని కొన్ని పాలిథిన్ కవర్తో తయారు చేసిన షీట్లలో కూడా పెట్టి మనకి ప్లాంట్స్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే ప్యాకింగ్ అంటారు. ఇవి ఎక్కువగా ఫ్లోరికల్చర్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మనకి ఇందులో లభ్యమవుతూ ఉంటాయి. సో అంటే ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎక్కువగా ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే నర్సరీ బెడ్స్. నర్సరీ బెడ్స్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే, ఓవరాల్గా ఇవి కూడా నారు మడులు అంటారు. అంటే ఏంటి, క్రాప్ వేసే ముందు సీడ్స్ అన్నీ కూడా ఒక ప్రాంతంలో కనుక ల్యాండ్ని ఎంచుకుని దాని లోపల కనుక మనం సీడ్స్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దాని నుంచి మనకి క్రాపింగ్ ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఆ ఏరియా అంతటిని ఏమంటారంటే నర్సరీ బెడ్స్ అంటారు. సో ఇవి చూడడానికి మనకి గ్రీనిష్ కలర్లో ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో రైస్ ప్లాంట్స్ని మనం ఈ విధంగానే గ్రో చేస్తూ ఉంటారు. సో for a large gardening it is advisable to have permanent and nursery beds.
Mostly for the showing seeds, these are raised boxes made of bricks and mortars provided with the drainage holes at the bottom, and dimensions of the boxes 60 centimeters to 120 centimeters broad, and the length may be required to the 10 meters. అంటే ఏంటి, మనం ఈ హాట్ బెడ్స్ని ఎక్కువగా ఇలా ఇటుకలతో బ్రిక్స్తో తయారు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మోడల్ కింద తయారు చేసి ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తూ ఉంటారనమాట. ఇది ఎన్ని సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్స్ వెడల్పు, పొడవు వచ్చి 120 సెంటీమీటర్స్ ఉండాలి. ఓవరాల్గా పొడవు వచ్చి మనకి 10 మీటర్స్ ఉండాలి. సో ఈ విధంగా ఉంటే కనుక వీటిని ఏమంటారంటే నర్సరీ బెడ్స్ అంటారు, నారు మడులు. సో దీని లోపల మనకి అన్ని వెరైటీస్ ప్లాంట్స్ అంటే సీడింగ్స్ సంబంధించిన మొక్కల్ని మాత్రమే మనం ఈ నారు మడుల్లో పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే సాయిల్లో కూడా వెరైటీ సాయిల్స్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్కి సంబంధించిన మెటీరియల్స్ని తీసుకుని దాని లోపల మనం తీసుకున్న క్రాపింగ్ యొక్క సీడ్స్ని ఇన్ఫెక్ట్ చేయాలి. దాంట్లో కూడా మట్టిలో 3:2 నిష్పత్తిలో అంటే 3% వరకు మనం ఎరువుల్ని తీసుకోవాలి, 2% వరకు మనకి సాయిల్ తీసుకోవాలి, 1% వరకు అదర్ మెటీరియల్స్ని తీసుకుని ఆ మట్టిని కనుక మనం బాగా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మొక్కల్ని కనుక అంటే సీడ్స్ని కనుక ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మనకి క్రాపింగ్ అనేది హెల్తీగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎక్కువగా నర్సరీలో కనిపించే విధానం అనమాట. సో అందువల్లనే నర్సరీలో మనకి నర్సరీ బెడ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి మిస్ ఛాంబర్ అంటే ఏంటంటే గదులు వాటర్ని మంచు రూపంలో కనుక మొక్కలకి అందిస్తే కనుక దాన్ని ఏమంటారంటే మిస్ ఛాంబర్ అని అంటారు. అంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా బయట నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా రైనీ వాటర్ని మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్లాంట్స్కి మనకి రూట్స్ అనేవి ఫామ్ అవ్వు. సో అలాంటి ప్లాంట్స్ని కనుక మనం గ్రో చేయాలి అనుకున్నప్పుడు మిస్ ఛాంబర్ లాంటి మెటీరియల్స్ ద్వారా మనం వాటర్ అందించినప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. సో ఇలా లీవ్స్ ద్వారా ప్లాంట్స్ అనేవి కట్టింగ్స్ ద్వారా కనుక గ్రో అయితే కనుక దీనికి ఎక్కువగా మనం మిస్ ఛాంబర్ని యూజ్ చేయాలి. దీని ద్వారా వాటర్ అనేది మంచు లేదా డ్రాప్స్ రూపంలో, అంటే ఏంటి, చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో మనకి వాటర్ అనేది కట్టింగ్స్ అంటే మొక్కలోని ఏదైనా పార్ట్స్ దగ్గర మనం ఈ వాటర్ని కనుక స్ప్రెడ్ చేసినట్టయితే దానివల్ల మనకి గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విధానం ఎక్కువగా మనకి ఫ్లోరికల్చర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, రోజ్ ప్లాంట్, క్రైసాంతియం ఇలాంటి ప్లాంట్స్లో మనం ఈ విధానాన్ని ఎక్కువగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా వాటర్ అనేది స్ప్రేయింగ్ రూపంలో లేదా డ్రాప్స్ రూపంలో స్ప్రే చేసే విధానం ద్వారా మొక్కలను అనేది గ్రో చేయగలం అనమాట. ఇది కూడా మనకి టెంపరేచర్ లెవెల్స్ని ఆధారంగా చేసుకుని చేస్తూ ఉంటారు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి చుట్టూ గ్రీన్ హౌస్ అనే మెటీరియల్లో మనం మిస్ ఛాంబర్స్ని గ్రో చేస్తూ ఉంటారు. సో ఈ మిస్ ఛాంబర్స్ ద్వారా మనకి మొక్కల్ని పెంచే విధానం ఉంటుంది కదా, దీనిలో ఎక్కువ మనకి వాటర్ అనేది గొట్టాల ద్వారా అంటే ఏంటి ట్యూబ్స్ ద్వారా వాటర్ అనేది మొత్తం నర్సరీ బెడ్స్కి అందుతుంది. దాని నుంచి మొక్కలు రూట్ను ఫామ్ చేయలేని మొక్కల్లో మనకి ఈ మిస్ ఛాంబర్స్ని యూజ్ చేసినట్లయితే మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే మిస్ ఛాంబర్ అని అంటారు. అంటే ఏంటి, రూట్స్ ఫామ్ చేయలేని మొక్కల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ అనమాట మిస్ ఛాంబర్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకి హాట్ బెడ్స్ అంటే ఏంటంటే వేడి ఫ్రేమ్లు. అంటే ఏంటి, వెదర్ ఎక్కువగా మనకి
కూలింగ్ ఏరియాలో అంటే ఏంటి, సీజన్ బట్టి మనకి వెదర్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకి వింటర్ సీజన్లో మనకి హాట్ బెడ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. నర్సరీలో మనకి వింటర్ సీజన్లో ఒక గ్రీన్ హౌస్ లాంటి నిర్మాణంలో కనుక మనం ప్లాంట్స్ని గ్రో చేసినప్పుడు దానికి మనకి అనువుగా ఉండే విధంగా హాట్ బెడ్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ హాట్ బెడ్స్ ఏ విధంగా ఉంటాయంటే, హీటెడ్ అండ్ ఫ్రేమ్స్ ఆర్ యూజెస్ ఫర్ propagating cuttings and showing seeds and cold season, and hot beds heated by steam and electricity are easy to the operated, and temperature can be regulated according to the need. But the కన్వెన్షియల్ టైప్స్ ఆఫ్ హాట్ బెడ్స్ అంటే ఏంటి, మనం టెంపరేచర్స్ని మనకి అనుకూలంగా అంటే మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉండే విధంగా టెంపరేచర్స్ లోగా ఉన్నప్పుడు మనం హాట్ బెడ్స్ అనేవి ఎక్కువ హీట్ చేసినప్పుడు మనకి మొక్కల గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు హాట్ బెడ్స్ని మనం టెంపరేచర్ లెవెల్స్ని పెంచినట్లయితే మనకి మొక్కల గ్రోతింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సీజన్ బట్టి మనం టెంపరేచర్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకుని మొక్కల్ని కనుక గ్రో చేయగలిగితే అన్ సీజన్లో కూడా మనం ఆల్ వెరైటీస్ ప్లాంట్స్ని మనం ఈజీగా గ్రో చేయగలమన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే హాట్ బెడ్స్ అంటారు. అంటే టెంపరేచర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు మనకి మారుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ విధానం అనేది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది.